ఉంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొనువాడును లేడు. ప్రోత్సాహపరచుకొనువాడు ఒకడును లేడు. నీవు మాకు ముఖము సాటి చేసుకుంటుంది, మా దోషముల చేత నీవు మమ్మల్ని కలిగించి ఉన్నావు. చాలు. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరచుకున్న వాడు ఒకడును లేడు. ఈ 7వ వచనంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు, ఆలోచింపదగినటువంటి విషయాలు, మరి ప్రశ్నించుకోవలసినటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఒక వరుసను మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను ఆధారము చేసుకున్నకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు. దేవుణ్ణి ఆధారం చేసుకున్నటకు తన్ను తాను ప్రోత్సాహపరుచుకునుట, లేక మనలను మనం ప్రోత్సహించుకునుట, ఇవి చాలా ప్రాముఖ్యం. ఈ తన్ను తాను అనేటువంటిది ఎలాంటిది అని అంటే సెల్ఫ్ అన్నమాట. సెల్ఫ్ అంటారు దాన్ని. తనకు తానే అని అంటే హీ హిమ్సెల్ఫ్, మనకు మనమే అంటే అవర్ సెల్ఫ్. అంటే ఆ సెల్ఫ్ అనేటువంటిది ఇక్కడ కనబడతా ఉంది. ఎవరికి వారే అనేటువంటి సెల్ఫ్ అంటే నేను, నాది, నాకు, నా అనేటువంటి పదాలకు సంబంధించిన జీవితము. సెల్ఫ్లో చాలా శక్తి అనేటువంటిది ఉంటుంది. ఈ శక్తి మేలుకు పనిచేస్తుంది, కీడుకు కూడా పనిచేస్తుంది. పిల్లలు, సెల్ఫ్ అనేటువంటిది దేవునికి లోబడేటువంటిదిగా ఉంటుంది, సైతాను కూడా లోబడేటువంటిదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు డిసొబీడియన్స్ కమ్స్ ఫ్రమ్ ద సెల్ఫ్ ఇన్ ద బిగినింగ్. ప్రారంభంలో అవిధేయత అనేటువంటిది ఈ సెల్ఫ్లో నుండే రావడం జరిగింది. చూడండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చూడండి పిల్లలు, ఇక్కడ ఆదాము హవ్వను గురించి మనం చూస్తూ ఉన్నాం. వారు ఎప్పుడైతే సాతాను చేత ప్రేరేపించబడ్డారో వారు ఆ వృక్ష ఫలములను తినకుండా తినగలరు. కానీ వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. అక్కడ సెల్ఫ్ అనేటువంటిది పనిచేసింది. అంటే స్వతహాగా తమకు తామే ఆ వృక్ష ఫలములను తినేదానికి ప్రోత్సహించుకున్నారు, ఇష్టపడ్డారు. కనుక డిసొబీడియంట్ కమ్స్ ఫ్రమ్ ద సెల్ఫ్ ఇన్ ద బిగినింగ్. కాబట్టి ప్రారంభంలో మరి అవిధేయత అనేటువంటిది ఈ సెల్ఫ్లో నుండే ఉద్భవించడం జరిగింది పిల్లలు. తర్వాత తిరుగుబాటు అనేటువంటిది కూడా మానవుని యొక్క స్వయిచ్ఛ నుండే లోకములో ప్రారంభమైంది. ఆదికాండం 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. భూమి మీద దేశ దిమ్మరినై ఉండును. చూడండి, ఇక్కడ కయ్యను గురించి మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కయ్యను తన గురించి తాను మాట్లాడుకుంటూ ఏమంటున్నాడంటే
నేను దేశదిమ్మరినై ఉంటాను నీ సన్నిధికి రాకుండా. సెల్ఫ్ అన్నమాట, అంటే స్వశక్తి, స్వశక్తి, సొంత జ్ఞానము, స్వబుద్ధి, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. నేను నీ సన్నిధికి రాకుండా దేశదిమ్మరినై ఉంటాను. సో కాబట్టి కయీను యొక్క తిరుగుబాటు ఎక్కడి నుండి వచ్చింది అంటే తనలో ఉన్నటువంటి అహంలో నుండే అది బయటకు వచ్చింది. తర్వాత బోస్టింగ్ ఆఫ్ లైఫ్, జీవపు డమ్మము ప్రియులారా. ఈ జీవపు డమ్మము అనేటువంటిది కూడా సెల్ఫ్లో నుండే పుట్టుకొచ్చింది. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. పేరు సంపాదించుకుందుము రండి అని మాట్లాడుతున్నారు పిల్లలు. అందరూ కూడా ఉమ్మడిగా కలిసి మనం ఎక్కడ భూమి మీద వ్యాపించాల్సిన పని లేదు, చెదిరిపోవాల్సిన పని లేదు. కాబట్టి ఒక గోపురాన్ని కడదాం, ఆకాశాన్ని అంటేటువంటి గొప్ప గోపురాన్ని కట్టి మంచి పేరును సంపాదించుకున్నాము. సో ద పీపుల్ స్టార్ట్ ద బోస్టింగ్ ఇన్ ద బిగినింగ్, కన్స్ట్రక్టింగ్ ద టెంపుల్ ఆఫ్ బాబెల్. బాబెల్ యొక్క గోపురాన్ని కట్టేటువంటి సమయంలో మనుషులు వారిపై వారు ఈ విధంగా ఆలోచన చేశారు, మనం పేరును సంపాదించుకున్నాము. ఇవన్నీ కూడా ఆ తన్ను తాను అనేటువంటి దాంట్లో నుండే పుట్టుకొచ్చినటువంటి కార్యాలు పిల్లలు. తర్వాత ఐడలటరీ అంటే విగ్రహారాధన. చూడండి, వాస్తవానికి మరి మానవుని యొక్క హృదయంలో సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించాలి అనేటువంటి ఆ తలంపు రావడం చాలా ఘోరమైనటువంటి, చాలా భయంకరమైనటువంటిది పిల్లలు. సహజంగా మానవుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, లేక మనుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, వి నో హూ ఈజ్ అవర్ ఫాదర్, మన తండ్రి ఎవరో అనేటువంటిది మనకు తెలుసు. మన భౌతిక జీవితంలో మన తండ్రిని మనం తండ్రి అంటాం, కానీ వేరే వాళ్ళని పోయి మనం తండ్రి అని అనము ప్రియులారా. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మనుషులు ఏం చేస్తున్నారు అంటే తండ్రిగా ఉన్నటువంటి దేవుని ప్రక్కన పెట్టి రాతిని తండ్రి అంటున్నారు, చెట్టును తండ్రి అంటున్నారు, జంతువులను తండ్రి అంటున్నారు. అంటే ఆ దేవుని యొక్క ఆ మహిమను, దేవుని యొక్క స్వభావమును, స్వరూపాన్ని మనుషులు ఏం చేశారు అంటే జంతువు యొక్క స్వరూపంలోకి మార్చారు. అక్కడ కూడా పనిచేసింది ఏంటి అంటే ఈ సెల్ఫే. రోమాపత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, క్షయమైపోయేటువంటి మనుషులు, పక్షులు, జంతువులు, పురుగులు, వాటి యొక్క ప్రతిమా స్వరూపంగా. సో ద ఐడలటరీ కేమ్ ఫ్రమ్ ద సెల్ఫ్. కనుక మరి విగ్రహారాధన అనేటువంటిది కూడా ఈ సెల్ఫ్లో నుండే పుట్టుకొచ్చింది. సెల్ఫ్ అంటే స్వ అనేటువంటి అక్షరంతో ప్రారంభం అవుతుంది. సొంత జ్ఞానము, స్వశక్తి, స్వబుద్ధి, స్వనీతి, ఇవన్నీ కూడా సెల్ఫ్లో ఉంటాయి పిల్లలు. స్వకీయ మహిమ అనేటువంటిది కూడా బైబిల్లో మనం చూస్తాం. ఇంకా ఒక రకంగా చెప్పాలి అని అంటే సైతానుడు మరి పడిపోవడానికి కారణం ఏంటంటే సైతానులో పనిచేసినటువంటి సెల్ఫ్. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించదను,
ఆ, మేఘమండలం మీదకి ఎక్కుదును. ఉమ్. మహోన్నతుడితో నన్ను సమానుడిగా ఆ, చూడండి అక్కడ ఎన్నిసార్లు నేను, నాది, నాకు, నా అనేటువంటి అక్షరాలు కనబడతా ఉన్నాయో. ఆ? కాబట్టి సాతానుడు కూడా ఆ సెల్ఫ్తో పడిపోయాడు ప్రియులారా. ఇంకా చెప్పాలి అంటే నేను ఇందాక చెప్పాను, ఈ సెల్ఫ్ అనేటువంటి దాంట్లో చాలా శక్తి అనేది ఉంది. మనం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారిని గురించి ఆలోచన చేసినప్పుడు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు. ట్రైన్ కింద పడి చనిపోవడం, ఉరేసుకొని చనిపోవడం, పాయిజన్ తీసుకొని చనిపోవడం, ఎత్తైన పర్వత శిఖరాలకు వెళ్ళి అక్కడి నుంచి దూకి చనిపోవడం. వాళ్ళు ఆ విధంగా చనిపోయేటువంటి సమయంలో ఎవరికి కూడా చాలా వరకు తెలియదు. ఆత్మహత్యలు అన్నీ కూడా రహస్యంగానే జరుగుతూ ఉంటాయి చాలా వరకు. ఆత్మహత్యకు కారణం ఏంటి అంటే సెల్ఫే. ఐ వాంట్ టు కమిట్ సూసైడ్, ఐ హ్యావ్ నో పీస్ ఇన్ మై మైండ్. నా హృదయంలో సమాధానం లేదు, నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాను అని నోట్ రాసి చనిపోతూ ఉంటారు. ఏదో ఒక రీజన్ బట్టి వాళ్ళు లోపల ఆలోచించి, ఒకసారిగా ఆలోచించి చనిపోవడం కాదు అది. దాని ముందు ఎన్నోసార్లు ఆలోచించి లాస్ట్కి దే టు ఫైనల్ డెసిషన్ టు కమిట్ సూసైడ్. చివరిగా ఆ తీర్మానం చేసుకొని వెళ్ళి ఆత్మహత్య చేసుకొని. కాబట్టి ఎవరికి వారే లేక తన్ను తానే అనేటువంటి దాంట్లో చాలా బలం అనేటువంటిది ఉంటుంది పిల్లలు. అయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని చూస్తున్నాము? నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకుని వాడు ఒకడును. నిన్ను ఆధారము చేసుకున్నటకు తన్ను తాను ప్రోత్సాహపరచుకోవడం అంటే అంటే దేవుణ్ణి ఆధారము చేసుకునేటువంటి విషయంలో మనలో ఉన్నటువంటి ఆ సెల్ఫ్ అనేటువంటి దాన్ని, అంటే మనలో మనము, లేక నీలో నీవు, లేక నాలో నేను, తనలో తాను, ఎవరికి వాళ్ళే దేవుణ్ణి ఆధారము చేసుకునేటువంటి విషయంలో ప్రోత్సహించుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ స్థితిలోనికి రాగలుగుతామో ఈ డిప్రెషన్స్ కానీ, అనవసరమైనటువంటి దిగులు కానీ, వేదనలు కానీ, మానసిక సంబంధమైనటువంటి రుగ్మతలు కానీ మన మీద పనిచేయలేవు ప్రియులారా. బాహ్యంగా కనిపించేటువంటి వ్యాధి కంటే మనసులో ఉన్నటువంటి వ్యాధికి చాలా బలం ఉంటుంది. ఎందుకంటే దానికి స్వస్థత లేదు, దానికి మందులు లేవు, దానికి డాక్టర్ లేడు. ఏ సౌండ్ మైండ్ ఈజ్ ఎ సౌండ్ బాడీ అని అంటారు. అంటే మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బైబిల్ టెన్సెస్ అవి. బైబిల్కి సంబంధించినటువంటి పదజాలము ప్రియులారా, టెర్మినాలజీ అది. ఇక్కడ ఒక మంచి మాట మనం చూస్తూ ఉన్నాం. నిన్ను ఆధారం చేసుకున్నకై తన్ను తాను ప్రోత్సాహపరచుకుని వాడు ఒకడు. మరి దేవుణ్ణి ఆధారం చేసుకొని మన జీవితంలో మనల్ని మనం ప్రోత్సాహపరచుకున్నట్లయితే ఎన్నో శ్రేష్టమైనటువంటి మేలులను మనం అనుభవించే వారంగా, ఎన్నో అపాయములను తప్పించుకునేటువంటి వారంగా ఉంటాం. కీడు నుండి తప్పించుకునేటువంటి వారంగా ఉంటాం. నిరుత్సాహముల నుండి తప్పించుకునేటువంటి వారంగా ఉంటాం. బైబిల్లో అనేక మంది మరి దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ చేసుకున్నారు. వాళ్ళకై వాళ్ళే ప్రోత్సహించుకున్నారు, వాళ్ళకై వాళ్ళే ధైర్యపరుచుకున్నారు, వాళ్ళకై వాళ్ళే ఉజ్జీవపరుచుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళ బేస్ ఏంటి అంటే దేవుడు. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32-33 వారు తాము సంచరించి సూచిన దేశమును కూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము
తన నివాసులను భక్షించు దేశము, తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఆ, ఉన్నత దేహులు. ఉమ్, అక్కడ ఆ, నెఫిలీయుల సంబంధులైన ఆ, అనాకు వంశపు ఉమ్, నెఫిలీయులను చూచితిమి. చూసాము. మా దృష్టికి మేము ఆ, మిడతల వలె ఉంటిమి, ఉమ్, వారి దృష్టికి ఆ. అట్లే ఉంటిమని. చాలు. ఈ సందర్భం మనకు తెలుసు ప్రియులారా. మరి మోషే ఏం చేశాడు అంటే కానానుకు వేగు చూసేటువంటి వారిని పంపించాడు. వాడు 40 రోజులు అక్కడ వేగు చూసి ఆ కానాను ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతాలు ఎలాంటివి, ప్రజలు ఎలాంటి వారు, అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయి, వాతావరణం ఎలాంటిది, ఇలాగా 40 రోజులు వాళ్ళు వేగు చూసి మళ్ళీ తిరిగి వచ్చారు. ఒక్కొక్క గోత్రంలో నుంచి పంపించి అందరూ కూడా తిరిగి వచ్చినప్పుడు మరి 12 మంది గురించి మనం చూస్తాము. ఈ 10 మంది ఏం చేశారంటే చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చారు. చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నారు, అదిగో మేము చూసాం ఆ దేశాన్ని. ఆ దేశం ఎలాంటి దేశం అంటే మనుషులను భక్షించేటువంటి దేశం. అది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు, అది మనుషులను భక్షించేటువంటి దేశము. అక్కడ నెఫిలీయులను కూడా మేము చూసాము. వారి దృష్టిలో మేము ఎలాగున్నాము అంటే మిడతల్లాగా. సో వీఆర్ అనేబుల్ టు ఇన్హెరిట్ ద ప్రామిస్డ్ ల్యాండ్. కాబట్టి ఆ వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకోలేము అని మాట్లాడారు పిల్లలు. వాళ్ళు ఎప్పుడైతే ఆ చెడ్డ సమాచారాన్ని చెప్పారో సమాజం అంతా కూడా డిసప్పాయింట్ అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా నిరుత్సాహానికి గురైపోయారు. ఇక మనం దాన్ని స్వాధీనం చేసుకోలేము, మనం అక్కడికి వెళ్ళలేము అనేటువంటి నిర్ధారణకు వాళ్ళు రావడం జరిగింది. చూసారా చెడ్డ సమాచారం ఎంత బలంగా పనిచేస్తూ ఉందో. అటువంటి సమయంలో అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ పిల్లలు. వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళు ఏమన్నారో చూద్దాం. 14వ అధ్యాయం 6వ వచనం చదవండి. అప్పుడు దేశంలో సంచరించి కూర్చున్న వారిలో నుండిన ఓను కుమారుడు యెహోషువను, యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగండి. చాలు. చూసారా వీళ్ళ సమాచారం ఎలా ఉంది అంటే ప్రజలను బలపరిచేటువంటిదిగా ఉంది. వీళ్ళు ఎలాగున్నారు? దేవునిపై ఆధారపడుతూ తమ్మును తాము ప్రోత్సహించుకుంటా ఉన్నారు. మనం ఖచ్చితంగా ఆ దేశానికి వెళ్ళగలము, మనం ఖచ్చితంగా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను జయించగలము, అది నిజంగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమే అని వాళ్ళను వాళ్ళు ఎంకరేజ్ చేసుకున్నారు. ప్రియులారా, వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు ప్రోత్సహించుకుంటూ ఏమంటున్నారంటే దేవుని పేరును ఉచ్చరిస్తాం. అది ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనల్ని మనం ప్రోత్సహించుకుంటాం కానీ దేవుని మీద ఆధారపడేటువంటి ప్రోత్సాహంగా అది ఉండదు. నేను ఇది చేయగలను అనుకుంటే మనం చేయలేం. నేను దేవుని సహాయంతో దీన్ని చేయగలను అని అనుకుంటే ఖచ్చితంగా చేయగలను. కాబట్టి దేవుని ఆ ప్లేస్లోకి తీసుకుని రావాలి. ఇదిగో యెహోవా ఇచ్చేటువంటి ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆయనే మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళగలుగుతాడు. దాన్ని స్వతంత్రించుకునేదానికి ఆయన మనకు సహాయం చేయగలుగుతాడు అని కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరూ కూడా చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి బేస్ ఏంటి అంటే దేవుడే. కాబట్టి ఏమైందో తెలుసా, ఎవరైతే చెడ్డ సమాచారం తీసుకొచ్చారో వాళ్ళు అక్కడే చనిపోయారు మధ్యలోనే. ఎవరైతే వాళ్ళని వాళ్ళు ప్రోత్సహించుకుంటూ దేవునిపై ఆధారపడ్డారో ఈ కాలేబు, యెహోషువ ఎక్కడికి వెళ్ళారు? దే వెంట్ ప్రామిస్డ్ ల్యాండ్. దే రిసీవ్డ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. దే అప్రోచ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వాళ్ళు ఆ వాగ్దాన భూమిని చేరుకున్నారు, స్వతంత్రించుకున్నారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇమాజిన్ థింగ్. ఇది ఏదో ఊహా కల్పితమైనటువంటిది కాదు పిల్లరా, ప్రాక్టికల్గా జరిగినటువంటి విషయం. నిన్ను ఆధారం చేసుకున్నకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడు
ఒకడును లేదు. మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. ఆ ప్రోత్సహించుకునేటువంటి ప్రక్రియ ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి ఆధారం చేసుకునేటువంటిదిగా ఉండాలి. అప్పుడే మనం దేవుని యొక్క కార్యాలను చూడగలిగేటువంటి వారంగా ఉండగలుగుతాం. తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 వచనం చూడండి. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. చాలు అక్కడ దాకా. నీవే కనుక అయితే నేను కూడా నడిచి నీళ్ళ మీద నీ దగ్గరికి వచ్చేదానికి సెలవిమ్ము అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఏమన్నాడండి? ఏమన్నాడు యేసు ప్రభు? రమ్మనగానే రమ్మని. అది ప్రకృతికి అతీతం ప్రియారా. వాస్తవానికి ప్రభు ఏమనాలంటే, పేతురు నువ్వు నీళ్ళ మీద నడవలేవు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు వాక్ ఆన్ ద వాటర్. నీవు నీళ్ళ మీద నడవలేవయ్యా, నీవు మానవ మాత్రుడు, నీకు ఆ శక్తి లేదు అని ప్రభు అనాల్సింది ప్రియారా. కానీ ప్రభు ఏమన్నాడు? రమ్ము అని చెప్పాడు. రమ్ము అని చెప్పాడు ప్రియారా. దేవుని యొక్క సవాలు ఎలాంటిది అంటే సవాలుకు ప్రతి సవాలు విసిరేటువంటి వాడిగా ఉన్నాయి. మానవ జీవితంలో ప్రకృతికి అతీతమైనటువంటి కార్యాలను కూడా దేవుడు చేశాడు. మనుషుల ద్వారా వాటిని చేయించాడు ప్రియులారా. ఎప్పుడైతే పేతురుకి ఒక ఆశ ఉంది. ఏమైనా ఆశ ఉందంటే ఐ వాంట్ టు వాక్ ఆన్ ద వాటర్. నేను నీటి మీద నడవాలి. కానీ స్వతహాగా నడవలేడు. కాబట్టి ఏమన్నాడంటే నీవే కనుక అయితే నాకు కూడా నడిచేదానికి సెలవివ్వు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రమ్మని చెప్పాడో ఆ మాటను బేస్ చేసుకొని చూడండి, దాన్ని మనం గమనించాలి. పేతురికి ఇప్పుడు ఆధారం ఏంటి అంటే రమ్ము అని యేసు ప్రభు అన్నాడు కదా, ఆ మాట అన్నమాట. ఆ మాటను బేస్ చేసుకొని పేతురు నీళ్ళ మీద మునిగిపోయిన తర్వాత సంగతి. కానీ పేతురు నడవడం జరిగింది. ప్రపంచ చరిత్రలో, మానవ జాతి చరిత్రలో నీటి మీద నడిచినటువంటి వారిలో యేసుక్రీస్తు తర్వాత పేతురు తప్ప ఇంకెవరు? దెర్ ఇస్ నన్ ఇన్ దిస్ వరల్డ్ వాకింగ్ ఆన్ ద వాటర్. నీటి మీద నడిచినటువంటి వాళ్ళల్లో ఒక పేతురు తప్ప మానవ పరంగా ఆలోచిస్తే ఇంకెవరు లేరు ప్రియ. నిన్ను ఆధారం చేసుకున్నకై తను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడు ఒకడు లేదు. ఇవన్నీ ఛాలెంజింగ్ థింగ్స్ అంటారు, దీన్ని అడ్వెంచర్స్ అంటారు. వీటన్నింటినీ కూడా సాహస కార్యములు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు. దానియేలు గ్రంథంలో ఆ మాటను మనం చూస్తాం. నిన్ను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండురు. న్యాయాధిపతుల్లో దాన్ని మనం చూస్తాం. నిన్ను ఆధారం చేసుకుంటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకొని వాడు ఒకడు. నిజంగా దేవుణ్ణి ఆధారం చేసుకొని మన జీవితంలో మనల్ని మనం ప్రోత్సహించుకునేటువంటి వారంగా ఉన్నట్లయితే అక్కడ దేవుని యొక్క శక్తి ఏంటో అనేది మనం అనుభవించే వారంగా ఉండగలుగుతాం. దేవుని యొక్క నడిపింపు ఎలాంటిదో అనేది అనుభవించేటువంటి వారంగా ఉండగలుగుతాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిరినందున రాళ్ళతోటి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. వీళ్ళ ఇక్కడ ఏం చూస్తున్నామంటే సిక్లగు అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు దావీదుని ఎంతో ప్రేమించారు. దావీదు కూడా వారి పట్ల అటువంటి ప్రేమను చూపించాడు. అయితే ఒక సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ దోచుకునబడిన సమయంలో
మిగతా ఉన్నటువంటి వారికి దావీదు మీద కోపం వచ్చింది, ఆయాసం కలిగింది. చూడండి, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మంచిగా ఉన్నటువంటి వారే కీడు చేసేటువంటి వారిగా కూడా మారొచ్చు. నిన్న ప్రేమించినటువంటి వారే ఈరోజు ద్వేషించేటువంటి వారిగా కూడా మారొచ్చు ప్రియులారా. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన నిత్యం ఒకటే విధంగా మార్పు లేనటువంటి వాడుగా ఉంటాడు. మరి ఎప్పుడైతే ప్రజలు దావీదు మీద ఆయాసపడి దావీదుని రాళ్లతో కొట్టి చంపాలి అని ఆలోచిస్తా ఉన్నారు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని, దావీదు ధైర్యము తెచ్చుకొనేను అని ఇక్కడ లేదు. ఏమని చూస్తున్నాము? యెహోవాను బట్టి. కాబట్టి బేస్ దేవుడై ఉండాలి ప్రియ. దావీదు ధైర్యవంతుడే, సింహపు గుండె కలిగినటువంటి వాడు అని బైబిల్లో మనం చూస్తాం. కానీ అటువంటి ధైర్యానికి పునాది ఎవరు అంటే దేవుడు. దావీదు యెహోవాను బట్టి, దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము. సో హీ ఎక్స్పీరియన్స్డ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ఎనిమీస్. కాబట్టి శత్రువుల చేతిలో నుండి దావీదు దేవుని యొక్క కాపుదలను అనుభవించాడు. కనుక మనం దేవుణ్ణి బేస్ చేసుకోవాలి, దేవుణ్ణి ఆధారం చేసుకొని మనల్ని మనం ఎప్పుడైతే ప్రోత్సాహపరుచుకునేటువంటి వారంగా ఉంటామో అక్కడ దేవుని కార్యాలను అనుభవించేటువంటి వారంగా ఉంటాం. పరిస్థితులు భిన్నంగా కనబడతాయి, మనుషులు భిన్నంగా కనబడతాయి. అసలు ఇది జరుగుతుందా లేదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఇది అసాధ్యము అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కుదరని రోగాలు, కొన్ని జటిలమైనటువంటి సమస్యలు, శక్తికి మించినటువంటి ప్రయాణాలు, వాటన్నిటిలో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని ముందుకు. లూకాసు వార్త 15వ అధ్యాయము, ఇక్కడ మనకు స్టోరీ తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఆస్తిలో భాగాన్ని పంచుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయాడు అంటే తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, తనది కాని దేశంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత డబ్బు మీద ఆధారపడ్డాడు, డబ్బును ఖర్చు చేయడం కొనసాగించాడు, డబ్బంతా అయిపోయింది. తర్వాత ఏమైపోయాడంటే హీ బికేమ్ ఏ బెగ్గర్, లైక్ ఏ బెగ్గర్. ఏమీ లేనటువంటి వాడిగా, సమస్తాన్ని కోల్పోయినటువంటి వాడిగా మారిపోయాడు. తినేదానికి తిండి లేదు, కట్టుకునేదానికి వస్త్రం లేదు, ఆదరించేదానికి మనుషులు లేరు. పిల్లరా, ఎంతో ఘోరమైనటువంటి స్థితిలోనికి ఆ చిన్న కుమారుడు దిగజారిపోయాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ తండ్రిని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. 18వ వచనం చదవండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ అది. నేను లేచి వెళ్తాను అనట్లేదు, ఎక్కడికి వెళ్తా అంటున్నాడు? నా తండ్రి అనేటువంటి దాంట్లో 2 పదాలు ఉన్నాయి పిల్లరా. ఏంటి ఆ పదాలు? ఒకటి నా, రెండవది తండ్రి. నా తండ్రి అంటే అప్పుడు ఒక రిలేషన్షిప్ మనం చూస్తూ ఉన్నాం, ఒక సంబంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. కుమారుడు తండ్రికి దూరం అయిపోయినప్పటికీ రిలేషన్షిప్ ఎప్పుడు తెగిపోలేదు. కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు, ఆస్తినంతా పాడు చేశాడు, కానీ తండ్రితో ఉన్నటువంటి రిలేషన్షిప్ మాత్రం దూరం కాలేదు. అది ఎన్ని సంవత్సరాలకైనా తండ్రే. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవునితో మనకున్నటువంటి సంబంధాలు మనం కోల్పోయేటువంటి వారంగా ఉంటాం. లోకాకర్షణకు లోబడి దేవునికి దూరం అయిపోయేటువంటి వారంగా ఉంటాం. ఏదో ఒక ఆకర్షణ చేత, పాపం చేత, దురాశ చేత ఏడవబడేటువంటి వారంగా ఉంటాం. అన్నిటినీ కోల్పోయినటువంటి వారంగా ఉంటాం, అన్నిటినీ పోగొట్టుకున్నటువంటి వారంగా ఉంటాం. ఎంతో ఒంటరితనాన్ని అనుభవించేటువంటి వారంగా ఉంటాం, కరువును అనుభవించేటువంటి వారంగా ఉంటాం. కానీ మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. వీ హ్యావ్ ఏ ఫెలోషిప్ విత్ అవర్ ఓన్ ఫాదర్. ఆ తండ్రితో మనకు ఒక సహవాసం ఉంది అన్న సంగతిని మాత్రం మనం మర్చిపోము. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను, నా తండ్రి వద్దకు వెళ్తాను. ఇంకెక్కడికో వెళ్ళాలనుకోవట్లేదు. అంటే ఈ పదాలు దేని సూచిస్తూ ఉన్నాయంటే
ఆ ప్రాడిగల్ సన్, తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని ఆధారం చేసుకుంటా ఉన్నాడు. తండ్రిని ఆధారం చేసుకుంటా ఉన్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకుంటా ఉన్నాడు. ప్రియులారా, నిన్ను ఆధారం చేసుకుంటూ తన్ను తాను ప్రోత్సహించుకునేవాడు. నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన నన్ను చేర్చుకుంటాడు, మళ్ళీ ఆయన దగ్గర నాకు సమృద్ధికరమైన ఆహారం ఉంటుంది, నాకు కాపుదల ఉంటుంది. హీ థాట్ హీస్ వెల్ బీయింగ్, తన క్షేమం గురించి ఆలోచించి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు, ఆదరించాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు, ప్రశస్త వస్త్రాలను ఇచ్చాడు, కాళ్ళకు చెప్పులు తొడిగించాడు, ఏళ్ళకి ఉంగరం పెట్టించాడు, విందు చేశాడు. ఎంత ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. కనుక దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ మన జీవితంలో మనం కూడా ప్రోత్సహించుకునేటువంటి వారంగా ఉండాలి. మనకై మనమే కొన్నిసార్లు మనుషులతో మాట్లాడితే ప్రోత్సాహానికి బదులు నిరుత్సాహం రావచ్చు. కానీ దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఏదో కోణంలో నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఉజ్జీవపరుస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఏలియాని గురించి మనం బైబిల్లో చూస్తాం. ఏలియా హీ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్, ఎంతో నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. యెజబెల్ స్త్రీ విషయంలో భయపడిపోయాడు, పారిపోయాడు, ఆ బద్రీ వృక్షం కింద ఉన్నాడు. ప్రియులారా, ఏమనుకుంటున్నాడు? హీ వాంటెడ్ టు డై, చనిపోవాలనుకుంటా ఉన్నాడు. మరణాపేక్ష కలిగినటువంటి వాడిగా ఉన్న ఏలియాను దేవుడు రక్షించాడు, బలపరిచాడు. దేవుని యొక్క సహాయంతో ఏలియా గొప్ప ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇలా మన జీవితంలో వాస్తవంగా మనం బలహీనులమే. మనం శరీరంలో ఎంతో బలహీనులము, మానసికంగా మనం బలహీనులము, ఆత్మలో కూడా మనం బలహీనులమే. కానీ ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆధారం చేసుకుంటామో, ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అక్కడ మనం బలపరచబడతాం. ఎక్కడైతే జారిపోయినటువంటి స్థితిలో ఉన్నామో అక్కడ మళ్ళీ మనం ఒక పట్టు అనేటువంటిది మనం పొందుకునేటువంటి వారంగా ఉండగలుగుతాం. 2-3 విషయాలు, వాక్యాలు మనం చదివి సందేశాన్ని ముగిద్దాం. ఇలా 27వ కీర్తన 10వ వచనం ఒకసారి చదవండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయు. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్. ప్రియ, తల్లి విడిచిపెట్టినా, తండ్రి విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన చేరదీసేటువంటి వాడు. ఒకరి తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు ఆదరించేటువంటి వాడు. ప్రియులారా, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ బంధాలు అన్నీ కూడా దేవుల్లో ఉన్నాయి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయు. దట్ ఈస్ అవర్ హోప్, దట్ ఈస్ అవర్ గ్రౌండ్, దట్ ఈస్ అవర్ బేస్. అది మన నిరీక్షణ, అది మన ఆధారము. ప్రియులారా, 118వ కీర్తన 17వ వచనం. 118:17. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు. నేను చావను అని ఊరికి అనట్లేదు ప్రియులారా, మళ్ళీ దాన్ని కొనసాగిస్తాడు ఆ వచనాన్ని. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను. యెహోవా అనే పేరు మనం చూస్తాం. సో గాడ్ షుడ్ బి అవర్ గ్రౌండ్, గాడ్ షుడ్ బి అవర్ ఫౌండేషన్, గాడ్ షుడ్ బి అవర్ బేస్. కాబట్టి దేవుడు మనకు పునాదిగా ఉండాలి ప్రియ, దేవుడు మనకు ఆధారంగా ఉండాలి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్. 18వ కీర్తన 29వ వచనం. 18వ కీర్తన 29వ వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుతుంది. నేను ప్రాకారాన్ని దాటుతాను అనట్లేదు, నా దేవుని సహాయం వలన. కనుక
అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి పట్టుకోవడం ప్రియులారా, దేవుణ్ణి కలిగి ఉండడం, దేవుణ్ణి బేస్ చేసుకోవడం, దేవుని గురించి మాట్లాడడం, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవడం, మన ఎమోషన్స్ భావోద్రేకాలను దేవుణ్ణి బట్టి మార్చుకోవడం. 28 కూడా చదవండి. నా దీపం వెలిగించువాడవు నా దీపము వెలిగించు వెలిగించువాడవు నీవే. వాడవు నీవే. నా దేవుడైన యెహోవా నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చీకటిని వెలుగుగా, చీకటే బట్ వీ కాంట్ టర్న్ ద డార్క్నెస్ ఇంటూ లైట్. మనం చీకటిని వెలుగుగా చేయలేం ప్రియులారా, కానీ దేవుడు చీకటిని ఏం చేస్తాడు? నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా, కాబట్టి చీకటిని వెలుగుగా చేసేస్తాడు. మనకు అసాధ్యమైన వాటి అన్నింటినీ కూడా దేవునికి సాధ్యము ప్రియులారా. కాబట్టి ఆయన్ని ఆధారం చేసుకుంటూ మనలను మనం ఎప్పుడైతే ప్రోత్సహించుకునేటువంటి వారంగా ఉంటామో అక్కడ దేవుని యొక్క శక్తిని అనుభవించే వారంగా ఉండగలుగుతాం. దేవుని కార్యాలను ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. దేవుడు ఇచ్చేటువంటి ఆ నిబరత, దేవుడు తన స్వాధీనమందు ఉంచుకునేటువంటి పరిస్థితులు దేవునికి దాటిపోయేవి ఏమీ లేవు కదా. కాబట్టి ఈ వచనం మనకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఆయన నామంలో ప్రార్థన చేయుట, ఆయన్ని బట్టి మనల్ని మనము ప్రోత్సహించుకుంట, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఈ వచనంలో మనము నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు, లోక ఆకర్షణల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, అపవాది యొక్క శోధనల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, మనుషులు పెట్టే నిందలు, బాధలు, వేదనలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఒంటరితనంతో పీడించబడుతున్నటువంటి సమయంలో, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మీ వైపు చూడగలుగుటకు సహాయం చేయండి. మిమ్మును ఆధారం చేసుకొని మమ్మల్ని మేము ప్రోత్సహించుకునే వారంగా ఉండటం కృపదయించండి. ప్రభువా నాయన, మీరు చీకటిని వెలుగుగా మార్చేటువంటి దేవుడు, మా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపేటువంటి వాడు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ముందుగా వెళుచు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేటువంటి వాడు ప్రభువా, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగాను ఇరుకులో విశాలతను ఇచ్చేటువంటి వాడు గాను ప్రభువా, మీరు ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మేము ధ్యానం చేసినటువంటి వాక్య భాగాన్ని మాకందరికీ దీవెనకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.